జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఫీల్డ్ ఆఫీసర్లు సిబ్బందిని అప్రమత్తంగా చేస్తూ నిత్యం ఫీల్డ్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 24 గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శనివారం పలు ప్రాంతాల్లో వరద ప్రభావిత పరిస్థితులను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ప్రత్యక్షంగా పరిశీలించారు. అధికారులకు కీలక సూచనలు చేశారు. కలెక్టర్ జగిత్యాల మండలం రూరల్ గ్రామం అనంతారంలో లెవెల్ వంతెన, రాయపట్నం వంతెన, ధర్మపురి గోదావరి పరివాహక ప్రాంతం, నేరేళ్లలో లెవెల్ వంతెన, అలాగే సారంగాపూర్ మండలం రేచపల్లి ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అధికారులకు కీలక సూచనలు చేశారు. విద్యుత్తు, రెవెన్యూ, పోలీసు, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రమాదకరంగా ఉండే నాలాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల వల్ల జిల్లాలో మనుషులకు గాని పశువులకు గాని ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ మేరకు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, హెడ్ క్వార్టర్ ప్రాంతాలను వదిలిపెట్టి వెళ్లకూడదని, అప్రమత్తంగా లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలలు, హాస్టల్తో పాటు శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి ఖాళీ చేయించాలని, పురాతన భవనాల్లోని సాధారణ భవనాలను కూడా సురక్షిత భవనాలకు తరలించాలన్నారు. ప్రమాదకరంగా ఉన్న చెరువులు, ప్రాజెక్టులను పరిశీలించి లీకేజీలు ఉంటే గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. షార్ట్ సర్క్యూట్ జరగకుండా విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేయాలని అన్నారు. రోడ్లపై విరిగిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించాలని, భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో ఫీల్డ్ లో ఉండాలని కలెక్టర్ సూచించారు. జగిత్యాల కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ప్రమాదకర పరిస్థితి తలెత్తితే టోల్ ఫ్రీ నెంబర్ 96623438 కి సమాచారం అందించాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కంట్రోల్ రూమ్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు తమ తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే సమస్యలు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీటి మట్టం పెరుగుతున్న వాగులు, వంతెనలు, చెరువులు దాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, ధర్మపురి మండల తహసీల్దార్ శ్రీనివాస్, ధర్మపురి సిఐ, ఎస్ఐ, సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.